ప్రభుత్వం పదే పదే మేము కరెంటు ఛార్జీలు పెంచట్లేదు, తగ్గిస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధాన్ని మరోసారి రుజువు చేశారు. ఒకవైపున లడ్డూ వివాదం, దాడులు, ప్రతిదాడులు, దుష్ప్రచారాలు, బూతు పురాణాలు అటు కూటమి, టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల మధ్య జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే, మండలి సమావేశాల్లో అదే. గుట్టు చప్పుడు కాకుండా ఈ శాసనసభ సమావేశాల్లో విద్యుత్ సుంకం అంటే కరెంటు ఛార్జీలు కాకుండా ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి సుంకం పేరుతో ప్రతి యూనిట్కి 6 పైసలు వసూలు చేసి ఖజానాలో వేసుకుంటారు. దాన్ని 6 పైసల నుండి 100 పైసలకి నివాసం కాకుండా మిగిలిన వాటన్నిటి మీద పెంచుతూ గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది. దీన్ని చట్ట విరుద్ధమని హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన చట్ట విరుద్ధమైన చర్యని కూటమి పార్టీలు చట్టం మార్చి చట్టబద్ధత కల్పించారు. అంటే వీళ్ళందరూ తిట్టుకోవటమే, భారాలేయటంలో అందరిది ఒకటే దారి. దీనివలన సుమారుగా ఇప్పుడున్న భారం కాకుండా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. గతంలో వసూలు చేసిన 6,000 కోట్లు కూడా తిరిగి చెల్లించాలని కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, అయినా చెల్లించాల. ఇప్పుడు దీనివల్ల గతంలో కోర్టుకు వెళ్ళిన వాళ్ళు డబ్బు సుంకం అధికంగా చెల్లించాల. ఇప్పుడు అదంతా కట్టాలంటే లేదు, 94 పైసలు ఒక్కసారి యూనిట్కి పెరిగితే రేపు అది కట్టలేక పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, ఆఖరికి లైబ్రరీలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు అన్నిటి మీద 94 పైసలు పెరిగిపోతుంది. ఇది భారం కాదా? ఇంకా ఇతర సర్దుబాటు ఛార్జీలు, ఇతర భారాలు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా జరిగింది. మరి ఇంతకంటే ఘోరమే ఉంది? చెప్పేదొకటి, చేసేదొకటి. అందుకే ప్రజల వాస్తవాలు గమనించండి. దీని మీద వైసీపీ మాట్లాడితే, ఎందుకంటే వాళ్ళే ఈ పని చేశారు, దీని కూటమి భజన చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు సమర్థిస్తున్నారు. అందుకే సిపిఎం తరఫున దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది పార్టీ సమస్య కాదు, అందరు వినియోగదారులు దీన్ని వ్యతిరేకించి అందరికీ గతంలో లాగానే యూనిట్కి 6 పైసలు మాత్రమే సుంకం వసూలు చేసే రీతిలో మళ్ళీ ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలి, పోరాడాలి.